స్టేట్ లెవెల్ అనుకుంటేనంటే ప్రాంతీయ పార్టీల్లో ఏదొచ్చినా బాగానే ఉంటుంది. కానీ కేంద్రంలో మాత్రం ఏంటంటే నేషనల్ పార్టీ రావాలి. అక్కడ ఏంటంటే కాంగ్రెస్ అయితేనే కరెక్ట్ అది. ఈ ప్రాంతీయ పార్టీలతోనే అక్కడ ఏం చేసేది వాస్తవంగా ఉండదు. రాష్ట్రంలో మాత్రం ఓకే, ఏదో ఏ పార్టీ వచ్చినా వాళ్ళు ఫామ్ చేస్తే వాళ్ళు అభివృద్ధి చేయగలుగుతారు. కానీ అక్కడ మాత్రం నేషనల్ పార్టీ రావాలి సెంట్రల్లో. అప్పుడే దేశం అభివృద్ధి పడుతుంది. ఇక్కడ రేవంత్ రెడ్డి గెలుస్తారంటారు. పబ్లిక్ నాడి ఏంటంటే ప్రజల నాడి ఎట్లా ఉందంటే వాస్తవంగా ఉన్నది రావచ్చు. రాజకీయ అనుభవం ఉంది. ఆయన పార్లమెంట్లో ఉంటే వాయిస్ వినిపించగలుగుతాడు. ఆయన పార్టీ ఇక్కడ సమస్య ఏముంది అనే దాని మీద ఆయన వాయిస్ వినిపించగలుగుతాడు. పార్లమెంట్లో కూర్చున్న వ్యక్తి ఏంటంటే వాయిస్ వినిపించే వాళ్ళే ఉండాలి. కానీ పోయి కూర్చొని పోయినాం, వచ్చినాం అట్లయితే అది అభివృద్ధి కాదు. అది ఏదైనా కానీ రాష్ట్రాలలో ఏంటంటే ప్రాంతీయ పార్టీలు వస్తే అది డెవలప్ అవుతుంది, అందుకు సమస్య లేదు. కానీ నేషనల్ అక్కడ ఢిల్లీ వరకు మాత్రం కావాలనుకుంటే నేషనల్ పార్టీ రావాలి. అది నేషనల్ పార్టీలు మనం చూసినాం, 5 ఏళ్ళలో మనం చూసినాం. బీజేపీని చూసినాం. బీజేపీ 5 సంవత్సరాలు ఏంటంటే ఎత్తైతే నోట్లు రద్దు చేసినారో దానివల్ల ఎంతోమంది ఇబ్బంది పడ్డారు. 15 లక్షల రూపాయలు ఇస్తాడు పబ్లిక్ ఆశపడ్డది అంటే, అరే గరీబ్ వాళ్ళకి మాకు 15 లక్షల రూపాయలు మాకు బ్యాంకులో ఇస్తున్నాడు అని దాని మీద ఓట్లు వేసేసారంతా. కానీ అది ఏం జరగలే. అది అట్లా డబ్బుకు ఇబ్బంది అయింది. కొంతమంది లాభపడ్డారు. నోటు రద్దు వల్ల పెద్ద వాళ్ళు బాగుపడ్డారు. కానీ కింది స్థాయి వాళ్ళకందరికీ ఇబ్బంది జరిగింది. అది కరెక్ట్ కాదు. అది అక్కడ ఉండాలనుకుంటే మెయిన్గా కాంగ్రెసే ఉండాలి. అక్కడ ఇంకా జైన్ కాలే, ప్రకటన ఇచ్చిండు. ఆయన ఒకటి ఏమంటుండంటే, సుధిరెడ్డి సాబ్ ఏమన్నాడంటే ఇక్కడ కొంచెం ఇబ్బందికరంగా ఉన్నది. ఏది ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీలో ఏదంటే వైద్యనగర్ కాలనీ మొత్తం ఏమైందంటే రిజిస్ట్రేషన్ బ్యాన్ అయినాయి. ఎప్పుడంటే అది కార్పొరేటర్ ఎన్నికలలో కేటీఆర్ గారు ఇక్కడ అనౌన్స్మెంట్ చేసిండు ఏమని, ఇక కార్పొరేటర్ని గెలిపిస్తే రిజిస్ట్రేషన్ నేను ఎత్తేపిస్తాను. ఆ సమస్య ఉండే దాని కొరకే ఈయన ఇప్పుడు అదొకటి ఉంది. మళ్ళీ కొంత ఏంటంటే ఇప్పుడు ట్యాక్సెస్ ఒకటి తీసుకోండి మీరు. ట్యాక్సెస్ ఏమైపోయిందంటే జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ కన్నా ఎక్కువ ఎలిమినర్లో ఉన్నాయి. ఇలా అడుగులు వేసి పడేస్తున్నారు. ఒక్కొక్క బిల్లు ఎంత 2000 3000 వచ్చేది. అలా అది అంతులు లేకుండా పోయింది అన్నమాట. వాళ్ళు నోటీస్ ఇస్తున్నారు. ఆయన ఏంటంటే ఈ దృష్టి పెట్టుకొని పోయి కేటీఆర్ని కలిసి మాట్లాడాడు. కేటీఆర్ మాట్లాడాడు. ఆయన కూడా ఏమంటాడు సుధీర్ అంటే, నేను అభివృద్ధి దీని అభివృద్ధి కొరకే నేను సాల్వ్ చేస్తేందుకే నేను పోతున్నా అన్నాడు. ఆయన కూడా ఇంకేం పోలేదు. అది ఆయన అన్నది అది ఆ మాట. అదే నేను ఏమంటున్నా, అది స్టేట్ ఎలక్షన్స్ వేరు, ఢిల్లీ ఎలక్షన్స్ ఇవి పార్లమెంట్ ఎన్నికలు కాబట్టి పబ్లిక్ ఖచ్చితంగా ఆలోచన చేస్తారు. ఇది ఇక్కడ కేసీఆర్ని గెలిపించారు. అరే ఆ కేసీఆర్ కొన్ని మంచి పనులు చేసిండు. ఇక్కడ ఏదంటే ఇప్పుడు వృద్ధాప్య పింఛన్ ఇస్తున్నాడు, రైతు బంధు ఇస్తున్నాడు, కొన్ని ఉన్నాయి. ఇవన్నీ వాటర్ది ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఈ స్టేట్లో అవసరమే అనుకుని వాళ్ళు వేసినారు. ఇక్కడ కాంగ్రెస్ కోసం కానీ బీజేపీ కోసం కానీ టీడీపీ కోసం ఆలోచన చేయలేదు పబ్లిక్ ఇది చేస్తాడని. కానీ నేషనల్ లెవెల్ వరకు మాత్రం ఆడ వాస్తవంగా కాంగ్రెసే ఉండాలి. ఏదంటే ఇది ఇన్నేళ్ళ నుంచి మనం చేసింది కూడా వాళ్ళు చేసింది కాంగ్రెస్ చేసిందే. బీజేపీ ఉన్నప్పుడు అంటే అటల్ బిహారీ వాజ్పేయి చేసినప్పుడు నీతి నిజాయితీ అన్నీ బాగుండేప్పుడు. కానీ ఇప్పుడు లేదు. అది ఇప్పుడు ఉండదలుచుకుంటే వాస్తవంగా రాహుల్ గాంధీ రావాలి ప్రధాని. ఆయనైతేనే ఇదైతే ఏదో వాళ్ళు నిశ్చితంగా ఏంటంటే వాళ్ళ ఉన్న ఆస్తులు పంచిపెట్టుకున్నారు. వాళ్ళు ఏం కూడబెట్టుకోలే. అదన్నమాట. ఇలా రాజకీయాల్లో వచ్చిన కొంతమంది ఏంటంటే ఇక జరుగుతుంది. స్టేట్ పాలిటిక్స్ సెంట్రల్ పాలిటిక్స్ చాలా తేడా ఉంటుంది. సెంట్రల్లో రావాల్సింది మాత్రం వాస్తవంగా కాంగ్రెసే ఉండాలి. అట్లయితేనే బాగుపడుతుంది. మా ఉద్దేశంలో ఒక విద్యావేత్త ఉండాలి. కొంచెం ఈ సమయంలో మాకు మాత్రం మంచి రామచంద్రరావు కనబడుతున్నాడండి బీజేపీగా. అతడు కొంచెం అందరికీ అనుకూలంగా కానీ ఏది కానీ ఒక స్టేట్మెంట్ కానీ అందరూ రాజకీయంగా మార్పిడే కనబడుతున్నారు. అల్లుడు కాకుంటే మామ కాకుంటే అల్లుడు ఉంటున్నాడు. వ్యక్తిగతంగా మాత్రం కొంచెం రామచంద్రరావు ఉండాలని మా అభిప్రాయం అండి. Subscribe us and press the bell icon for more interesting updates.